ఇక ఘర్షణలతో అట్టడుగుతున్న సూడాన్ నుంచి భారతీయుల తరలింపునకు ఉద్దేశించిన ఆపరేషన్ కావేరీలో భాగంగా మరో 120 మంది భారతీయులు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. 6వ విడత తరలింపులో భాగంగా వీరు భారత వాయుదళానికి చెందిన C-130J విమానంలో జెడ్డా విమానాశ్రయంలో దిగారు. ఇప్పటి వరకు సుమారు 1100 మంది భారతీయులను సూడాన్ నుంచి సురక్షితంగా తరలించారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. ఆపరేషన్ కావేరీని పర్యవేక్షించేందుకు మంత్రి మురళీధరన్ ప్రస్తుతం జెడ్డాలోనే ఉన్నారు. మిగతా వారిని కూడా వీలైనంత త్వరగా సూడాన్ నుంచి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సైనిక దళాల హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ కావేరీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలలో ఇప్పటి వరకు సుమారు 450 మంది ప్రాణాలు కోల్పోగా 4000 పైచిలకు వ్యక్తులు గాయాల పాలయ్యారు. ఇక సూడాన్లో చిక్కుకున్న విదేశీయుల తరలింపునకు వీలుగా సైనిక దళాలు 72 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించడంతో వివిధ దేశాలు వేగంగా తమ పౌరులను స్వదేశానికి తరలిస్తున్నాయి.